ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యవహార విషయాల్లో కూడా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి ఆశాజనకమైనటువంటి వార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మేషరాశి వారికి అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఏర్పడినటువంటి పేచీల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన ప్రక్రియలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో బలమైనటువంటి పుష్టి ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక నూతన వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే మంచి మంచి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. నూతన వ్యవహారాల్లో కొత్త ఒప్పందాలు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తాయి. నూతన స్నేహాల ద్వారా కూడా లబ్ధిని పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి కూడా చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఉద్యోగ ప్రయత్నాలు, అభివృద్ధికై చేసేటువంటి కార్యక్రమాలు ఈ రోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. సంభాషణల విషయంలో కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా నెరవేరుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్సాహాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈ రోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆనందం కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. నూతన ప్రయోగాల ద్వారా ఆసక్తికరమైనటువంటి అంశాల్లో ఆర్థిక లబ్ధిని పొందగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు అనుకూలం. విద్యా సంబంధిత విషయాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. నూతన వస్తువుల కొనుగోళ్లు ఈ రోజు సింహరాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెల్లమెల్లగా అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ప్రయత్నాలు చేపట్టగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో కూడా గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన వ్యవహారాల్లో తలదూర్చి విజయాలు ఆలస్యంగానైనా చేజిక్కించుకోగలుగుతారు. మానసిక సంతృప్తికర సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక పునఃప్రయత్నాలు ఈరోజు కన్యారాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత, వ్యాపార సంబంధిత అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా చేపట్టగలుగుతారు. ఆర్థిక అసహనం తొలగిపోతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. గృహంలో పేచీలు తొలగిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక ఆర్థిక లావాదేవీలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా చిరాకులు మొదలవుతాయి. నూతన వ్యవహారాల్లో తలదూర్చి సమస్యల్ని సృష్టించుకుంటారు కాబట్టి జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. కోర్టు సంబంధిత వ్యవహారాలు మాత్రం ఈరోజు వృశ్చిక రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత విషయాల్లో అభివృద్ధి ఆకస్మికంగా ఏర్పడుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వృత్తిలో కూడా అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనంద సంఘటనలు ఏర్పడతాయి. స్వతంత్రంగా ప్రతి కార్యంలోనూ కూడా చొరవ తీసుకుని విజయాలను సాధించగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు ధనుసు రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ భీతి ఏర్పడుతుంది.
వృత్తిపరమైనటువంటి విషయాలు నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి పేచీల నుంచి బయటికి రాగలిగేటువంటి శక్తి ఉన్నప్పటికీ భీతితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యల్ని సృష్టించుకుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాలు సామాన్యం. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 3. నలుపు వర్ణం ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది, శుభాల్ని ప్రసాదిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. రుణ ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి. నూతన కార్యక్రమాలని చేపట్టగలిగేటువంటి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని ప్రసాదిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమాలని అవలీలగా చేపట్టగలుగుతారు. శారీరక శ్రమ ఉన్నప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. విదేశీ సంబంధాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. నూతన విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి.